వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అవని అమ్మవారి విగ్రహాన్ని జాతరకి తీసుకురావడంతో పంతులు గారు, ఊరి పెద్దలు, ఊరి జనాలు అందరూ చాలా సంతోషపడతారు. అమ్మ, మీ కోడలి గారు అమ్మవారి విగ్రహాన్ని ముక్కుపుడికిని తీసుకుని వచ్చారు. అమ్మవారి విగ్రహానికి పూజ చేయాలి, అలాగే దంపతులు ఇద్దరు మీ ఇంటివారు రావచ్చు అని అంటారు పంతులు గారు. అత్తయ్య, మామయ్య, మీరు వెళ్ళి పూజలో కూర్చోండి అని అంటుంది. నాకు అవసరం లేదు, ఇంకెప్పుడైనా నేను కూర్చుంటాను అని అంటుంది వేదవతి. వేద, ఇది ఊరు, ఈ ఊర్లో మనకి పేరు ఉంది. మన కోడలు అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి మన పరువుని కాపాడింది, ఇంకా మొండిపట్టు తెలెందుకు అని అంటారు ప్రసాదరావు. లేదు, అది కావాలనే ఇదంతా చేసింది, నాకు అర్థమైంది. మనం ఊరు దాటి వచ్చే ముందు అది విగ్రహాన్ని తీసుకొచ్చి నా చేతికి ఇవ్వచ్చు కదా, అప్పుడు చేయకుండా ఇక్కడికి తీసుకొచ్చి ఈ ఊళ్ళో అది గొప్పదైపోవాలని ఇలా ప్లాన్ వేసింది అని అంటుంది వేదవతి. అవునత్తయ్య, కరెక్ట్గా చెప్పారు. చూసారా, ఊరి జనాలందరూ మీ పేరు కాకుండా అవని అవని అని కలవరిస్తున్నారు. దానికి కావాల్సింది ఇదే కదా అని అంటుంది. ఇక నిహారిక, కృష్ణబాబు కూడా ఇక భజన చేస్తూ ఉంటాడు. అమ్మ, టైం అయిపోతుంది, ఇప్పటికే విగ్రహం లేటుగా తెచ్చారు. ఊరి జనాలంతా విగ్రహం ముందు పూజలు చేసి అలాగే ప్రసాదం వండి ఊరి జనాలందరికీ పంచాలి. మీ కుటుంబం తరపున ఈసారి లేట్ అయిందమ్మా, ఇంకా ఆలోచిస్తారేంటి అని చెప్పి అంటూ ఉంటారు పంతులు గారు. ఇక అవని వాళ్ళ అత్తయ్య వైపు చూస్తూ, అత్తయ్య, ఇది మన ఇంటి సమస్య, అలా అని ఈ ఊర్లో మన ఇంటి సమస్యని తెలియజేసి మన పరువు మనం పోగొట్టుకోకూడదు. అందుకే మీరు వెళ్ళండి అనగానే, నేను రాను అని చెప్పాను, నీ నాటకాలు నాకు తెలుసు అనగానే ఇక అవని సరే అని చెప్పి ఇక శ్రీకర్ దగ్గరికి వస్తుంది. ఏంటి, మా అమ్మ మా నాన్న కూర్చోకుండా మనిద్దరం కూర్చోమంటావా అని అంటారు. అవును, అత్తయ్యకి నేను విగ్రహం తీసుకురావడం ఇష్టం లేదు. ఇక్కడ అత్తయ్య అవమానపడినా పర్వాలేదనుకొని నేను విగ్రహాన్ని తీసుకొచ్చినా తను పూజలో కూర్చోను అంటున్నారు. మీరు కూడా కూర్చోకపోతే బయట వాళ్ళకి రేపటి సంవత్సరం నుండి ఈ అవకాశం లభిస్తుంది. అలా అయితే మీకు ఓకేనా అని అంటుంది అవని. అలా ఎందుకు అవుతుంది, ఈసారికి అమ్మ కూర్చోదు అంతే అనగానే, అలా అని మీరనుకుంటే ఎలా? మన ఇంటి సమస్యని ఊరి సమస్యగా ఎవరూ చిత్రీకరించరు. ఊర్లో ఇలా జాతర జరిపి అలాగే సస్యశ్యామలంగా ఊరు పొలాలు పండాలని ప్రసాదం చేసి ఊరి పొలాల్లో చల్లుతారు. ఆ అవకాశాన్ని ఇప్పటిదాకా మన కుటుంబం అనుభవించింది, కానీ ఇప్పటి నుండి పట్టుదలతో ఆ అవకాశాన్ని కోల్పోబోతున్నాము అనగానే, లేదు, అలా జరగకూడదు అని అంటారు శ్రీకర్. అలా జరగకూడదు అనుకుంటే మీ అమ్మని ఒప్పించండి అని చెప్పి అంటుంది. శ్రీకర్ వేదవతి దగ్గరికి వెళ్తే, లేదు, నేను అది తీసుకొచ్చిన అమ్మవారి విగ్రహంతో నేను కూర్చోలేను అనగానే, చూశారు కదా, తన పట్టుదలే ముఖ్యం. ఊరి జనాలు అవసరం లేదు అత్తయ్యకి. ఒకప్పుడు అత్తయ్య, ఇప్పుడు అత్తయ్యకి చాలా భేదం ఉంది. మీరే మీ కళ్ళతోనే మీ చెవులతోనే వింటున్నారు కదా అని అంటుంది అవని. సరే, మన ఇద్దరం పూజలో కూర్చుందాం అని చెప్పి అంటూ ఉంటారు శ్రీకర్. ఇక వేదవతి కోపంగా చూస్తుంది. శ్రీకర్ చెయ్యి పట్టుకొని అవని ఇక అమ్మవారి విగ్రహం ముందు కూర్చొని ఇక వ్రతాన్ని ప్రారంభించబోతూ ఉంటారు పంతులు గారు. ఇంతలో సత్య జాతరకి వస్తారు. ఏంటవని, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నా నా ఆశని ఇలా అడియాసలు చేశావు. శ్రీకర్తో పాటు జాతరకి నువ్వు వచ్చి తనతో పూజలో కూర్చున్నావు. నాకు చాలా బాధగా ఉంది అవని. భర్త ఎన్ని కష్టాలు పెట్టినా భార్య భర్తనే కోరుకుంటుంది. మరి శ్రీకర్ ఎందుకు నీ మంచితనాన్ని అర్థం చేసుకోవటం లేదు? నీకు తగినవాడు కాదు అవని. నీకు ఇలాంటి భర్త సరికాదు. నీకు నేనుంటాను, నీకు అండగా ఉంటాను, నిన్ను ప్రేమగా చూసుకుంటాను, నీ మాటకి నీ మనసుకి వాల్యూ ఇస్తాను. అందుకే ఈ జాతరలో నీకు న్యాయం చేస్తాను అని అనుకుంటారు సత్య. ఇక అక్షయ చాలా సంతోషపడుతూ ఉంటుంది. అమ్మ, నాన్న, మీ ఇద్దరిని ఇలా కలపడం కోసమే ఆ అమ్మవారు నాతో అన్ని పనులు చేయిస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటుంది ఇక అక్షయ. వేద, మన కోడలు అలాగే కొడుకు పూజలో కూర్చున్నారు. నువ్వింకా పట్టుదలతో
ఇక్కడ అలా ముఖం పెట్టద్దు. నువ్వు కూడా ప్రశాంతంగా ఉండు. మనం అనుకోని ప్రమాదం నుండి బయటపడ్డాము. ఇప్పుడు జాతరకి వచ్చి మన కోడల అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చింది. ఇంకా నువ్వు ప్రశాంతంగా ఉండకపోతే బాగోదు అని అంటారు ప్రసాదరావు. సరేనండి, నేను ప్రశాంతంగానే ఉంటాను. కానీ ఆ అమ్మవారి దరికి చేరి ఆ అమ్మవారి దగ్గర కూర్చొని నేను పూజ చేయాలని ఎంతగానో అనుకున్నాను. కానీ మోసం జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది వేదవతి. మోసం అవని ఎప్పటికీ చేయదు అని అంటారు ప్రసాదరావు. ఇంతలో పూజ అనేది ప్రారంభించేలోపు పోలీసులు వస్తారు. ఇక జాతర దగ్గరికి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇటువైపు ఊరి జనాలు, పంతులు గారు అందరూ ఏంటి ఇలా జాతరలోకి పోలీసులు వచ్చారు, ఇక్కడ బాంబులు ఏమైనా ఉన్నాయా అని అంటారు. లేదు లేదు, మేము ఈ వేదవతి గారి ఇంటికి వెళ్ళాము, కానీ అవన్నీ తాళాలు వేసి రావడంతో అందరూ జాతరకి వెళ్ళారని చెప్పడంతో వచ్చాము. ఇక్కడ అవని గారంటే ఎవరు అనగానే నేనే అని అంటుంది అవని. మేడం, ఈ ఫోటోలో ఉన్న పాప మీ అమ్మాయా అని అంటారు ఇన్స్పెక్టర్. అవును, మా అమ్మాయే. ఎక్కడ ఉంది అని చెప్పి అంటారు. ఎక్కడ ఉండడం కాదు, ఆ అమ్మాయి చచ్చిపోయింది. తన పేరు అక్షయ కదా అని అంటారు. ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది అవని. శ్రీకర్ షాక్ అవుతారు. వేదవతి తన ఫ్యామిలీ అంతా అలాగే చూస్తూ ఉంటారు. ఇక ఇటువైపు నిహారిక, కృష్ణబాబు హాహా ఈ రోజుతో పీడ ఎరగడైంది. ఇప్పటిదాకా మంత్రాలు మాణిక్యాలు వచ్చనుకున్నాను. ఇక పిల్ల చచ్చింది కదా, ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి అంటూ ఉంటారు. ఇక కృష్ణబాబు అవును, నా కూతురే వారసురాలు అని చెప్పి మురిసిపోతూ ఉంటుంది నిహారిక. ఇక స్పృహ కోల్పోయిన అవనికి నీళ్లు ఇచ్చి పైకి లేపుతారు శ్రీకర్. లేదు, అబద్ధం అని చెప్పి అంటూ ఉంటుంది అవని. ఇక అక్కడే ఉన్న అర్చన, మీరు అబద్ధం చెప్తున్నారు. అక్షయ్ ఏమీ చనిపోలేదు, తను ఎక్కడికో వెళ్ళింది, నాకు చెప్పింది అనగానే చూడమ్మా పాప, నీకు ఆ రోజు చెప్పుండొచ్చు, కానీ ఈరోజు తన శవం మాకు దొరికింది. అలాగే తన గుర్తులన్నీ తీసుకొని వద్దాము అనుకున్నాము. ఇక మీరు అక్కడికి వస్తే మీ అమ్మాయి శవాన్ని గుర్తుపట్టచ్చు అనగానే వద్దు, అలా అనద్దు, నా కూతురికేమీ కాలేదు. అమ్మా అక్షయ అని చెప్పి పరుగు పరుగున అవని ఇక ఇన్స్పెక్టర్తో వెళ్తూ ఉంటుంది. ఇక ఇన్స్పెక్టర్ గారు స్పాట్కి తీసుకొస్తారు. అక్కడ కరెక్ట్గా అక్షయ వయసున్న అమ్మాయి డెడ్ బాడీ ఉండడంతో భయపడిపోతూ టెన్షన్ పడిపోతూ, కాదు అమ్మా, ఎందుకు ఎందుకు నన్ను ఇన్ని కష్టాలు పెడుతున్నావు? నా కూతురు దైవాంశ జాతకంతో పుట్టింది, తనకి ఇన్ని కష్టాలు ఎందుకు? తను చచ్చిపోదు, తను బ్రతికే ఉంటుంది అని చెప్పి అవని పాపం రోధిస్తూ ఉంటుంది. శ్రీకర్ తన్ని పట్టుకుంటారు. ఇద్దరూ కలిసి ఇక అక్షయ్ డెడ్ బాడీ దగ్గరికి వస్తారు. ఇక అక్షయ్ తను కాదని తెలుసుకుంటుంది. ఇక అవని, మీ అమ్మాయి కాదా మేడం అనగానే కాదు, నా కూతురు కాదు, నా కూతురు కాదు అని అంటుంది. అవును, అక్షయ్ కాదు అనగానే సారీ మేడం, తన పేరు కూడా అక్షయే. అలాగే ఊర్లో వాళ్ళకు కూడా సేమ్ మీలాగే అన్ని పంచాయతీలు చేస్తుంటారు, వాళ్ళలాగే అన్నీ చెప్తున్నారు. ఇక మీరు కూడా మిస్సింగ్ కేసు పెట్టారు కాబట్టి మీ పాపే అనుకున్నాము, సారీ అని అంటారు ఇన్స్పెక్టర్. ఇక అవని ఊపిరి పీల్చుకుంటుంది. అప్పుడే అక్షయ్ వస్తుంది. అమ్మా, మీ అమ్మాయి అక్షయ్కి ఏమీ కాదు అనగానే ఇక అర్చన్ని పట్టుకొని చాలా అంటే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అవని. చూడమ్మా, నిన్ను అయ్యగారిని కలిపేదాకా అక్షయ్ రాననింది కదా, నేను చెప్పాను కదా, అలాంటప్పుడు మీరు ఈ విషయంలో ఇంత బాధపడద్దు. అమ్మవారి విగ్రహాన్ని జాతరకి తీసుకొచ్చారు, అలాగే మీ చేతులతో పూజలు అందుకున్న అమ్మవారు అలాగే మీ చేతులతో ప్రసాదం చేసి ఊరి ప్రజలందరికీ పంచిపెట్టి అప్పుడు అమ్మవారికి తృప్తి కలుగుతుంది అనగానే, చిన్నపిల్లవైనా ఎంతో చక్కగా మనసుకు నచ్చినట్టు మాట్లాడుతున్నావు తల్లి. ఏ కన్న తల్లి ఈరోజు కడుపు శోకంతో ఉందో? ఎందుకంటే నా కూతురి వయసున్న అమ్మాయి చనిపోయింది. ఆ తల్లికి ఖచ్చితంగా మంచి జరగాలి, ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి అవని పాపం ఇక దైవాన్ని నమస్కరించుకొని ఇక అక్కడికి వస్తుంది జాతరకి. ఇక ఊరి జనాలందరికీ అక్షయ్ కాదని తెలిసాక చాలా సంతోషపడతారు. ఇక అవనిని తీసుకువెళ్ళి అభ్యంగ స్నానాలు, పసుపుతో స్నానం చేయిస్తారు ఊరు జనాలు. తనకి మళ్ళీ పట్టు వస్త్రం కట్టి ఇటువైపు శ్రీకరికి కూడా పట్టు వస్త్రాలు ఇచ్చి
ఇద్దరికి పెళ్లి కూతురు పెళ్లి కొడుకులా కూర్చోబెట్టి అమ్మవారి ముందు పూజ చేయిస్తూ ఉంటారు పంతులు గారు. ఇక సత్య జాతరలోకి వస్తారు. సత్యని చూడగానే వేదవతికి కోపం వస్తుంది. అబ్బా, కరెక్ట్ టైంకి వచ్చాడు చూడు అని అంటుంది నిహారిక. వీణ్ణి పట్టుకొని ఇక్కడ రచ్చరచ్చ చేస్తే సరిపోతుంది, అప్పుడు అవని పరువు పోతుంది అని అంటుంది నిహారిక. ఇక వేదవతి సత్యని చూడగానే, చూసారా, అది వీణ్ణి పిలిపించి ఇక్కడ మన పరువు తీయాలనుకుంటుందేమో అనగానే, వేద, ఎక్కువగా తక్కువగా ఎందుకు ఆలోచిస్తున్నావు? అవని సత్య ఫ్రెండ్స్ అని తెలుసు కానీ అనగానే, మరి మన అక్షయ డిఎన్ఏ ఎందుకు సరితూగలేదు? అప్పుడది తప్పు చేసినట్టే కదా అనగానే, ఏం మాట్లాడుతున్నారు అని అంటారు సత్య. వీడేంటి నా దగ్గరికి వచ్చాడు? నిజమే మాట్లాడుతున్నాను. అక్కడ కూర్చుని పూజ చేస్తుందని నువ్వు ఇక్కడికి వచ్చి మాకేదో ఉద్ధరించాలనుకుంటున్నావా అని అంటుంది వేదవతి. వేదవతి గారు, ఎందుకు మీ కోడల్ని అవమానపరుస్తున్నారు? జాతరకి అమ్మవారిని తీసుకొచ్చింది, అలాగే తన భర్తతో పూజ చేయిస్తుంది, ప్రసాదం వండి ఊరి జనాలకి పంచింది. అలాంటి మహాపతివ్రత గురించి ఇలా చెడుగా మాట్లాడుతున్నారు, మీకేమైనా న్యాయమా అనగానే, ఇక ఊరి పెద్దలు వస్తారు. ఏంటి బాబు, నువ్వెవరు అనగానే, నేను అవని ఫ్రెండ్నండి. అలాగే అవని చాలా మంచి అమ్మాయి, కానీ తన భర్త అలాగే ఇదిగో తన అత్తగారి ఫ్యామిలీ అంతా తనని వేధిస్తున్నారు, తన్ని అవమానిస్తున్నారు, తనకి క్యారెక్టరే లేదని ముద్ర వేశారు. అక్షయ అవనికి దూరం చేసి ఎక్కడికో తీసుకువెళ్ళిపోయారు. ఇప్పుడు అక్షయ కనిపించకపోవడంతో అవని ప్రతిరోజు తన గుండెకి పని చెప్తూనే ఉంది, తను ఏడుస్తూనే ఉంది అనగానే, ఇక అందరూ సత్య మాటలకి షాక్ అవుతారు. సత్య, ఎందుకు ఇక్కడ మా కుటుంబం గురించి చెప్తున్నావు? నీకు ఎవరు చెప్పమనలేదు కదా అనగానే, అవని, నేను నీ గురించి చెప్పాలని అనుకోలేదు. ఇదిగో మీ అత్తగారే నిన్ను చులకనగా మాట్లాడుతున్నారు. పక్కన ఎవరున్నారు, ఎవరు లేరు, ఊర్లో ఉన్నామా, జాతరలో ఉన్నామా, ఇంట్లో ఉన్నామా అన్న ఆలోచన కూడా మీ అత్తగారికి లేదు. నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు, అందుకే నీ ఫ్రెండ్గా సమాధానం చెప్తున్నాను అనగానే, నువ్వెవడువిరా? మా అమ్మ అలాగే ఏదైనా అంటుంది, నీకేంటి మధ్యలో ప్రాబ్లం అని అంటారు శ్రీకర్. చి, నోర్ముయ్, మీ అమ్మ మాట్లాడుతూ ఉంటే నువ్వు దానికి భజన చేస్తున్నావు అనగానే, సత్య, నా భర్తను ఎందుకు అలా మాట్లాడుతున్నావు అనగానే, నువ్వు భర్త అనుకుంటే అవదు అవని, అదిగో అక్కడున్న శ్రీకర్ కూడా నువ్వు భార్యవి, నా భార్య మహాపతివ్రత అనుకోవాలి. తన అమ్మ మాటలను వింటూ నీ కూతుర్ని దూరం చేసి నిన్నింకా మానసిక క్షోభని గురి చేసి ఈ ఊరి జనాల ముందు నిన్ను అవమానపరచాలనుకుంటున్నారు వీళ్ళు అనగానే, వాళ్ళు కాదు సత్య, నువ్వే అనగానే, చూడు, వీడు నువ్వు డ్రామాలు చేసి నా కుటుంబం పరువు తీయాలనుకుంటున్నారు కదా అని అంటుంది వేదవతి. అత్తయ్య, ఎందుకు నన్ను ఇంతగా అవమానిస్తున్నారు? నేనంటే ఏంటి అన్నది ఇప్పటికీ మీకు అర్థం కాలేదా? మీరు అమ్మవారి విగ్రహాన్ని కనీసం అడుగు పెట్టలేని పరిస్థితి ఉన్నా నేను విగ్రహాన్ని తీసుకొచ్చాను అంటే ఆ అమ్మవారికి నా పవిత్రత ఏంటి అన్నది తెలుసు కాబట్టి అని అంటుంది. చూసారా, దాని పవిత్రత ఇక్కడ నిరూపించుకోవాలని అమ్మవారిని తీసుకొచ్చింది, ఎప్పటికైనా అర్థమైందా అని అంటుంది వేదవతి. ఇక ఊరి జనాలంతా, వీళ్ళింట్లో ఇలాంటి గొడవలు జరుగుతున్నాయా? ఆ అమ్మాయి ఎంతో మంచిదైతే ఇటు అత్త ఇంత టార్చర్ చేస్తుందా అని మాట్లాడుకుంటూ ఉంటారు. అవును, ఈ అమ్మాయికి, ఈ అవనికి ఇంట్లో, అత్తగారింట్లో కనీసం ఇంత ప్రశాంతత లేదు. ఇంకా తన భర్తని కోరుకుంటుంది. మీరే చెప్పండి, నిజంగా ఇలాంటి ఫ్యామిలీకి కోడలిగా ఉండడం అవని దౌర్భాగ్యం. మీరే ఊరి జనాలందరూ ఈ ఊరి పెద్దల్ని ఇదిగో ఈ కుటుంబం గురించి చెప్పమనండి అనగానే, ఏం వాగుతున్నావు అని చెప్పి ఇక ప్రసాదరావు అలాగే కృష్ణబాబు ఇటువైపు శ్రీకర్ సత్య మీదకి వస్తారు. చూడండి, ఇది ఊరు జాతర, మీరు నా మీదకి వస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని అంటారు సత్య. చూసారా, వీడి అండతో మన కుటుంబానికే పోలీస్ స్టేషన్లో పెట్టిస్తుందంట అని అంటుంది వేదవతి. అత్తయ్య, సత్య ఏదైనా మాట్లాడితే నేనే చెప్పానంటారేంటి? సత్య, ఇక్కడి నుండి వెళ్ళిపో, నా మాట మీద గౌరవం ఉంటే అనగానే, వెళ్ళను అవని, నీకు ఇంతగా ఈ జాతరలో అవమానిస్తూ ఉంటే నేనెందుకు ఇక్కడ సైలెంట్గా పక్కకి వెళ్ళిపోతాను. అప్పుడు నీ ఫ్రెండ్ను అవను, నేను కూడా
ఈ ఊరి దగ్గరికి వచ్చిన ఒక అనామకుడిని అవుతాను. చూడండి, ఈ అవనికి ఈ ఇంట్లో ఘోరమైన అవమానాలు జరుగుతున్నాయి. తన కూతుర్నే కూతురు కాదని DNA టెస్ట్ చేపించింది ఈ మహాత్మురాలు. ఇక కనీసం పూజ గదిలో కూడా ఈవిడికి దేవుడు అవకాశం ఇవ్వకపోతే అవని ఇంటి పరువు కాపాడి ఇక్కడికి తీసుకొచ్చింది. ఇవన్నీ అవనికి జరిగిన అవమానాలు. మీరే చెప్పండి, అవని ఏం చేయాలి? తన భర్తకి విడాకులిచ్చి ఇంకో పెళ్లి చేసుకోవాలి కదా అని అంటారు సత్య. సత్య అని అంటుంది, ఆగు అవని, నేను మాట్లాడాలి. ఈరోజు నీ జీవితం గురించి సరైన మార్గం చూపించాలి అని చెప్పి అంటూ ఉంటారు. అవును, ఇలాంటి వ్యక్తితో ఇంకా నువ్వు ఉండొద్దమ్మా. ఈ ఊరు నీకు బ్రహ్మరథం పడుతుంది. మీ అత్తగారికి లేని అవకాశం నీకు దక్కింది అని అంటూ ఉంటారు ఊరి పెద్దలు. ఇక సత్య లోపలే నవ్వుకుంటూ, అవని, 4 గోడ మధ్యలో ఏదో ఒకటి జరిగిపోయి ఇక అందరూ ఇక్కడ పరువు ప్రతిష్ట నిలబెట్టుకోవడం కోసం వచ్చేశారు. కానీ నేనలా కాదు. నిన్ను వాళ్ళు అవమానిస్తున్నారని నలుగురికి తెలియజేయాలి. అప్పుడే కదా వాళ్ళకి నీకు దూరం పెరుగుతుంది. నువ్వు నా దగ్గరికి వస్తావు. ఈ తాలిబొట్టు నీ మెడలో కట్టాలి. అలాగే ఆ శ్రీకర్ కట్టిన తాలిబొట్టు తీసేయాలి అని అనుకుంటారు సత్య. ఇక వేదవతి ఫ్యామిలీ అంతా ఈ గొడవ జరుగుతున్నప్పుడే ఇక వీళ్ళతో మనకి సంబంధం అవసరం లేదు. ఏం మాట్లాడుకున్నా మనం మాత్రం సమాధానం చెప్పకుండా ఇంటికి వెళ్దాము అని చెప్పి ఊరి జనాలకి పెద్దలకి నమస్కారం చేసి అమ్మవారికి నమస్కారం చేసి వేదవతి కుటుంబం వెళ్ళిపోతారు. ఇక అవని బాధపడుతూ ఉంటుంది. ఏంటవని బాధపడుతున్నావు? తప్పు చేశావా అనగానే, లేదు సత్య, నువ్వు నాకు మంచి చేస్తున్నావో చెడు చేస్తున్నావో నాకు తెలీదు. కానీ ఊరి జనాల ముందు నా బ్రతుకుని బయట పెట్టావు అనగానే, లేదు, నువ్వు నీ క్యారెక్టర్, నీ మంచితనం ఇప్పుడు ఊరి జనాలకి అర్థమైంది. నీ భవిష్యత్తు కోసం వాళ్ళే రేపటి రోజు ఫైట్ చేస్తారు అని చెప్పి అంటారు సత్య. అవని పాపం ఆలోచనలో పడుతుంది. అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని తిరుగు ప్రయాణం సాయంకాలం వేళ తన అత్తగారింటికి బయలుదేరుతుంది అవని. ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.